హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. టాలీవుడ్ లో చాలా లెజెండరీ ఫ్యామిలీస్ ఉన్నాయి. లెజెండరీ అన్నామంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన హీరోలు నెంబర్ 1 రేస్ లో ఉండే ఉంటారు. అలా నెంబర్ 1 చైర్ కోసం ఎప్పటి నుంచో పోటీలో ఉన్న ఫ్యామిలీ అక్కినేని. ముఖ్యంగా ఓపెనింగ్స్ లో నాగేశ్వరరావు గారికి లేని రికార్డ్ అంటూ లేదు. ఆయన హీరోగా చేస్తున్న ఆఖరి టైంలో ఫస్ట్ వీక్ రికార్డులు అనేవి కొత్తగా వచ్చాయి. ఆ ఫస్ట్ వీక్ రికార్డులలో కూడా హీరోగా ఆయన సత్తా ఆయన చూపెట్టారు. ఇకపోతే సెకండ్ జనరేషన్ నాగార్జున గారికి ఫస్ట్ వీక్ రికార్డులు 90s తర్వాత చాలానే వచ్చాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే 80s లో చిరు పీక్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొడుతున్నప్పుడు నాగార్జున గారికి శివ సినిమా పడక ముందు చిరు సినిమాల ఫస్ట్ వీక్ అంటే నాగార్జున సినిమాల ఫస్ట్ వీక్ నంబర్లు పెద్దగా ఉండేవి. లైక్ మజ్ను, ఆఖరి పోరాటం, కెప్టెన్ నాగార్జున, కలెక్టర్ గారి అబ్బాయి, విక్కీ దాదా వంటి సినిమాలకి చిరు ఇండస్ట్రీ హిట్ సినిమాల రేంజ్ లో ఫస్ట్ వీక్ ఓపెనింగ్స్ అయితే వచ్చేవి. ఖచ్చితంగా అది ఏఎన్ఆర్ గారి స్టామినా. అయితే శివ సినిమా తర్వాత కూడా నాగార్జున గారు ఫస్ట్ వీక్ రికార్డులు పెట్టుకుంటూ వచ్చారు. ఇకపోతే థర్డ్ జనరేషన్ స్టార్ట్ అయ్యేసరికి డే 1 రికార్డులు అనేవి మొదలైపోయాయి. బట్ ఏ ఒక్కరూ కూడా ఆల్ టైమ్ రికార్డు దగ్గరికి వెళ్ళలేకపోయారనేది పక్కన పెడితే నాన్ బాహుబలి రికార్డులు, రీజనల్ రికార్డులు ఏవీ కూడా టచ్ చేయలేకపోయారు. అయితే టైర్ 2 కేటగిరీలో చూసుకుంటే కొంతవరకు నాగచైతన్య, జోష్ కానీ, తడా కానీ, అఖిల్ ఫస్ట్ మూవీ ద పవర్ ఆఫ్ చువా కానీ టైర్ 2 హీరోల పరంగా రికార్డులు పెట్టాయి. తప్పితే థర్డ్ జనరేషన్ లో రికార్డ్ అనే మాట ఓపెనింగ్స్ పరంగా ఎవరూ పెట్టలేకపోయారు. నాగార్జున గారితోనే లాస్ట్. అయితే రీసెంట్ టైంలో గమనిస్తే నాగార్జున గారు, నాగచైతన్య, అఖిల్ సినిమాలు ఓపెనింగ్స్ పరంగా వాళ్ళ కెరీర్ లో బెస్ట్ నెంబర్స్ అయితే పెట్టాయి. సో లేట్ చేయకుండా అక్కినేని ఫ్యామిలీ కెరీర్ లో ఉన్న టాప్ 7 బెస్ట్ ఓపెనింగ్ సినిమాలేంటో, ప్రెజెంట్ వీళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నారో ఇదంతా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. అక్కినేని ఫ్యామిలీ ఇప్పటివరకు డే 1 25 కోట్ల మార్క్ అందుకోలేదు. అండ్ ఇప్పుడు చెప్పుకోబోయే లిస్ట్ లో మల్టీ స్టారర్ సినిమాలు ఉండవు. సో లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లిస్ట్ నుంచి మొదలు పెడితే 7th ప్లేస్ లో ఉంది శైలజ రెడ్డి అల్లుడు ఫిలిం. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మాస్ మూవీ అనే టైప్ ప్రమోషన్స్ తో బరిలోకి దిగి ఫ్యామిలీ సినిమాగా ఉండడంతో టాక్ అయితే తేడా కొట్టింది. బట్ ఓవరాల్ గా హైప్ ఉండడంతో 11.4 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయింది. చైతన్య కెరీర్ లో అప్పటికి ఇది బెస్ట్ ఓపెనింగ్. నెంబర్ 6 మజిలీ. నాగ చైతన్య సమంతది హిట్ కాంబినేషన్. అండ్ అలాంటి కాంబినేషన్ రిపీట్ అవడం, ట్రైలర్ అనేది క్లిక్ అవడం, సో ఓవరాల్ గా హైప్ అయితే క్రియేట్ అయింది. దాంతోపాటు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో డే 1 11.5 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయింది ఈ ఫిలిం. ఇక టాప్ ఫిలో 5th ప్లేస్ గమనిస్తే నిన్న రిలీజ్ అయిన లెనిన్ సినిమా నిలిచిందని చెప్పొచ్చు. లెనిన్ సినిమాని చాలా పగడ్బందీగా పక్కా హిట్ కొట్టాలని చెప్పే కసితో తీయడంతో సినిమాకి ప్రమోషన్స్ అనేవి గట్టిగా జరిగాయి. అండ్ అన్ని వర్కౌట్ అవడంతో డే 1 13 కోట్ల ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయింది ఈ ఫిలిం. సో అఖిల్ సెకండ్ బెస్ట్ ఓపెనింగ్ గా చెప్పొచ్చు. ఇక 4th ప్లేస్ లో ఉంది అఖిల్ పవర్ ఆఫ్ చువా ఫిలిం. ఈ సినిమా ఓపెనింగ్స్ ఏంటి, ఈ సినిమాకి సంబంధించి హైప్ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళే ఇక్కడ చాలా మంది ఉన్నారు. అండ్ అప్పట్లోనే ఈ సినిమా 14 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ టైర్ 2 లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ టాలీవుడ్ లోనే ఆల్ టైమ్ టాప్ 10 ఓపెనింగ్స్ లో ఒకటిగా కూడా షేర్ పరంగా నిలిచిందని చెప్పొచ్చు. నెంబర్ 3 లవ్ స్టోరీ ఫిలిం. కరోనా టైంలో 50% ఆక్యుపెన్సీతో కూడా అదరగొట్టింది ఈ ఫిలిం. డే 1 16.8 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అవుతూ అప్పటికే చైతన్య కెరీర్ లో బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అండ్ నార్మల్ కండిషన్స్ లో సినిమా రిలీజ్ అయి ఉంటే అప్పటికి సినిమాకున్న ఎక్స్పెక్టేషన్స్ కి 20 కోట్ల మార్క్ ఈజీగా దాటేసేది. నెంబర్ 2 బంగారాజు. ఇది మల్టీ స్టారర్ అయినప్పటికీ కూడా సోగ్గాడిచ్చిన కంటిన్యూషన్ పార్ట్ కావడంతో మేజర్ క్రెడిట్ నాగార్జున గారికి ఇవ్వాల్సిందే. అండ్ ఈ సినిమా సంక్రాంతికి వేరే ఏ పెద్ద సినిమా కూడా లేకపోవడంతో 17 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అవుతూ అప్పటికి అక్కినేని హీరోల పరంగా బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిపోయింది. అండ్ నెంబర్ 1 తండేల్ ఫిలిం. వరుస ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు లెనిన్ సినిమాకి ఎలా అయితే పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారో ఈ సినిమా కూడా అప్పట్లో ప్రాపర్ ప్లానింగ్ తో, ప్రాపర్ ప్రమోషన్స్ తో రిలీజ్ చేశారు. అండ్ అక్కినేని కెరీర్ లో ఫస్ట్ 20 కోట్ల ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది ఈ ఫిలిం. ఈ రోజుకి కూడా అక్కినేని హీరోల పరంగా నెంబర్ 1 ఓపెనర్ అంటే అది తండేల్ సినిమానే. సినిమాకి టాక్ అనేది అనుకున్న రేంజ్ లో వచ్చుంటే ఇంకొన్నేళ్ల పాటు చెప్పుకోదగ్గ నెంబర్స్ అయితే వినిపించేవి. సో అలా టాప్ 5 గమనిస్తే టాప్ 3 లో 3 కూడా నాగ చైతన్య సినిమాలే ఉన్నాయి. సో చూడాలి వీటిని బీట్ చేసే నెక్స్ట్ మూవీ ఏదవుతుందో. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్న సినిమాలన్నీ కూడా నేను థియేటర్లోనే చూసా. మరి మీరెన్ని థియేటర్లో చూసారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది అక్కినేని ఫ్యామిలీ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్. వీటిలో నెక్స్ట్ ఏ సినిమా టాప్ లిస్ట్ కి వెళ్తుందో, ఏ సినిమా 30 కోట్ల ఓపెనింగ్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ 5 మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.